తన పొగరు ప్రెస్టీజ్లతో అన్ని పోగొట్టుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో చాలా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తమ DNA డిఫరెంట్ అంటూనే డబ్బులకు తమని లొంగ తీసుకోలేరని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. బూడిద రగడపై ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలకు అనంతపురంలో బదిలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ. 6 నెలలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ప్రభాకర్ రెడ్డి చెప్పడం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తుంది. డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పడం సరికాదన్నది ఆయన వాదన. తమకు చీము రక్తము ఎక్కువ ఉన్నాయంటూనే ఎవరికి తలవంచేదే లేదని సీమ స్టైల్లో తెలిపారు. జేసీ ప్రతి మాటల్లో రాయలసీమ పౌరుషం ప్రతిపాలు కనిపించేలా జాగ్రత్త పడ్డారు. చివరగా అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నారంటూ ఆ ఫ్యాక్టరీపై ఆధారపడ్డ 30,000 మంది కార్మికుల కోసమే తన తాపత్రయంగా చెప్పుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను ఈ సమావేశం ఎందుకు పెట్టానంటే ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ అనుకుంటుంటావు. ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకుడు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు, నా కలిసిన 5 సంవత్సరాల్లో చాలా 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 నష్టపోయింది. తన పొగరు ప్రెస్టీజ్లతో అన్ని పోగొట్టుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో చాలా నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తన DNA డిఫరెంట్ అంటూనే డబ్బులకు తమని లొంగ తీసుకోలేరని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, పొగరు ప్రెస్టీజ్లతో అన్ని పోగొట్టుకున్నానంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లలో చాలా నష్టపోయానంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యేటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి ఒకంత ఆవేదన, ఆలోచన, ఆందోళనతో ఇవాళ అనంతపురంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో తాను అన్ని పోగొట్టుకున్నానని, బస్సులని ఆపేశారు, లారీల అద్దాలు పగలగొట్టారు, చివరకు ఆర్థికంగా తనను పూర్తిగా నష్టం చేశారు. అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చి తనను బెదిరించాడు. వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తనను పట్టించుకోవటం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోయిన తన కుటుంబాన్ని మరి పార్టీ పరంగా ఏమాత్రం పట్టించుకోవటం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు ఉన్నటువంటి కేవలము ఒక మంచితనం కోసమే తాను ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నానని చెప్పి, తాడిపత్రి బాగు కోసమే తను రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నానని, అయితే డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అవి ఏమాత్రం వాస్తవం కాదని, తన DNA డిఫరెంట్ గా ఉంటుందని, మమ్మల్ని డబ్బులు కోసం ఎవరు కూడా తనని లొంగ తీసుకోలేరని చెప్పేసి ఆయన చెప్పారు. అదే విధంగానే తర్వాత ప్రభుత్వం పరంగా కూడా తనకు ఎలాంటి సహకారము అందలేదని చెప్పేసి ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమైంది. తాను ఏ తప్పు చేయలేదు, ఇప్పటి వరకు చేసి తప్పు చేసినట్టుగా నిరూపిస్తే తాను తలవంచుతాను, రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి దీనిపైన స్పష్టంగా పోలీసులు ఇప్పటి వరకు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి బస్సుల విషయంలో కూడా అనేకంగా తాను న్యాయపరంగా హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.